తెలంగాణ వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ కుటుంబాల కోసం సోమాజిగూడ ప్రెస్ క్లబ్, అపోలో ఆసుపత్రి సౌజన్యంతో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శిబిరాన్ని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతిసాగర్, అసోసియేషన్ అధ్యక్షులు వనం నాగరాజు, ప్రధాన కార్యదర్శి నండూరి హరీష్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ విలేకరులతో మాట్లాడుతూ, వీడియో జర్నలిస్టులు 24 గంటల పాటు ఒత్తిడిలో పనిచేస్తారని, ఆ తరుణంలో అనేక మంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు అని పేర్కొన్నారు. ఇతర వృత్తులతో పోల్చుకుంటే గత ఏప్రిల్ 2017 నుంచి జర్నలిస్టుల మరణాలు పెరిగాయని ఆయన తెలిపారు. 390 మందికి ఇప్పటికే పింఛన్లు ఇస్తున్నామని, మరో 35 మంది దరఖాస్తులు చేసుకున్నారని చెప్పారు. గతంలో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ పెడితే 2 మహిళా జర్నలిస్టులు ఆ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయిందని, సకాలంలో చికిత్స తీసుకోవడం వల్ల వారు కోలుకున్నారని గుర్తు చేశారు. వీడియో జర్నలిస్ట్ సంఘం ఇలాంటి వైద్య శిబిరాలు నిర్వహించడం ద్వారా ముందస్తుగా అనారోగ్యాన్ని గుర్తిస్తే చికిత్స తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. వీడియో జర్నలిస్టులకు కూడా అక్రిడేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో అక్రిడేషన్ కమిటీతో మాట్లాడి ఇప్పించామని, ఇటీవల కాలంలో 125 మంది ఇండిపెండెంట్ వీడియో జర్నలిస్టులకు సైతం అక్రిడేషన్లు ఇప్పించామని తెలిపారు. జర్నలిస్టులందరూ ఐక్యత పాటించాలని ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేణుగోపాల్ నాయుడు, కోశాధికారి ఏ రాజేష్, కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ తిగుల్లా, తెలంగాణ వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ వి రాజు, సహాయ కార్యదర్శి వి తిరుపతి, కోశాధికారి రొయ్యల రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ శిబిరంలో జర్నలిస్టులు, వారి కుటుంబాలకు షుగర్, బీపీ, బిఎండి, ఈసీజీ, కంటి స్క్రీనింగ్, ఆర్థోపెడిక్, దంత తదితర పరీక్షలు నిర్వహించి మందులను సూచించారు.
తెలంగాణ వీడియో జర్నలిస్టుల ఆరోగ్య భద్రత గురించి ఇవాళ వైద్య ఆరోగ్య శిబిరాన్ని అపోలో సహకారంతో ఇక్కడ ప్రెస్ క్లబ్లో నిర్వహించడం అనేది అభినందనీయం. ఎందుకంటే వృత్తిలో చాలా ఇబ్బందులు, అట్లాగే చాలా ఆందోళనకరమైన వృత్తి కాబట్టి దీంట్లో చాలామంది తెలియకుండానే జబ్బుల పాలన పడే అవకాశం ఉంది. దాన్ని ముందే కనుక్కోవడానికి ఇట్లాంటి వైద్య శిబిరాలు ఉపయోగపడతాయి. ప్రత్యేకంగా వీడియో జర్నలిస్టుల వైద్యం సంబంధించి పట్టించుకొని దాదాపుగా ఈ యూనియన్ వీడియో జర్నలిస్టుల అసోసియేషన్ అనేది వాళ్ళ కోసం పనిచేయడము అభినందనీయము. ముందు నుంచి కూడా నాగరాజు, అట్లాగే శ్రీనివాసు, అట్లాగే మిత్రుడు హరీష్ లాంటి వాళ్ళు ఒక 600 మందితో యూనియన్ని నిర్వహిస్తున్నారు. ఇది పకడ్బందీగా జరుగుతున్నది. వీళ్ళకి ఏ అవసరాలు వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా కూడా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ అట్లాగే మీడియా అకాడమీ తరఫున మేము నిలబడుతున్నాం. ఆరోగ్య భద్రత చాలా ముఖ్యం. ఆందోళనకరమైన వృత్తి కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ముఖ్యం. ఈ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రాతిపదికనే ఇక్కడ వైద్య శిబిరాన్ని నిర్వహించడం అనేది జరిగింది. అందరూ వైద్య శిబిరాన్ని ఉపయోగించుకొని పరీక్షలు చేయించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు దాదాపుగా తెలంగాణ ప్రాంతంలో పనిచేసే ఒక 600 మంది జర్నలిస్ట్ కుటుంబాలకు ఈరోజు ఒక ఉచిత వైద్య శిబిరాన్ని అందించి వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితిగతులను మెరుగుపరిచేందుకు ప్రత్యేకంగా ఒక హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం, దానికి అపోలో వైద్యులు సహకారం అందించడం పట్ల నేను తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పక్షాన వారిని అభినందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా ఈ జర్నలిజం వృత్తి అనేది ఒక కత్తిమీద సాము లాంటిది కాబట్టి ఎప్పుడు కూడా ఒక స్పీడ్ అంటే వేగాన్ని అందుకునేటటువంటి క్రమంలో మనల్ని మనం కూడా కొంత ఆరోగ్యం కోల్పోతున్నటువంటి పరిస్థితులు మనందరికీ తెలుసు. ప్రత్యక్షంగా ఈ మధ్యకాలంలో ఎంతోమంది జర్నలిస్టులను మనం కోల్పోయి ఉన్నాం అనారోగ్య కారణాల చేత. నిజానికి అట్లాంటి వాళ్ళకి ముందు జాగ్రత్త చర్యగా ఇట్లాంటి క్యాంపులు అనేటటువంటి కొంత దోహదకారిగా నిలుస్తాయి. ఇట్లాంటి క్యాంపులు వినియోగించుకోవడం వల్ల కొంత ఏదైతే డిసీజెస్ను వాటిని ప్రివెంట్ చేయగలిగితే కొంత బెటర్గా ఉంటుందనేటటువంటి ఉద్దేశంతోన ఈ ఆరోగ్య శిబిరాలను వినియోగించుకోవాలి. ప్రతి ఒక్క వీడియో జర్నలిస్ట్ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని తద్వారా మెరుగైన ఆరోగ్యాన్ని వాళ్ళు సంపాదించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించినందుకు తెలంగాణ వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఆరోగ్య భద్రతే లక్ష్యంగా ఇవాళ తెలంగాణ వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అపోలో సహకారంతో నిర్వహిస్తున్నటువంటి ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులందరికీ కూడా అభినందనలు. తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ పక్షాన మిత్రులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఒత్తిడితో కూడుకున్నటువంటి జీవితాలు గడుపుతున్నటువంటి జర్నలిస్టులతో పాటు వీడియో జర్నలిస్టులు కూడా తమ ఆరోగ్యాలని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. కుటుంబాలకు అండగా నిలవాల్సిన అవసరం ఉన్నది. ఎప్పటికప్పుడు ఆరోగ్య భద్రతే లక్ష్యంగా ఈ చికిత్సలు అవసరం ఉన్నాయి కాబట్టి వీటిని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్క మిత్రుడిని కోరుకుంటా ఉన్నా. తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కమిటీ పక్షాన మిత్రులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులకి అపోలో స్పెక్ట్రా అమీర్పేట్ హాస్పిటల్ తరపున ఫ్రీ హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నామండి. ఇవాళ ఈ హెల్త్ క్యాంప్లో జనరల్ బేసిక్ టెస్ట్ అనేది చేస్తున్నాము ఫ్రీగా. లైక్ బీపీ చెక్ చేయడము, షుగర్ లెవెల్స్ చెక్ చేయడము, ఈసీజీ తీయడము. సో ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి యాక్చువల్లీ స్ట్రెస్లో పడి చాలామంది హెల్త్ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. అందుకని చెప్పేసి ఇలా క్యాంపింగ్ నిర్వహిస్తున్నాము. సో ఏమన్నా ప్యాథాలజీ కానీ ఏమన్నా ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఫర్దర్గా ట్రీట్మెంట్ ఇవ్వడానికి, వాళ్ళ హెల్త్ సెట్ చేసుకోవడానికే ఈ ప్రయత్నం అండి. థ్యాంక్ యూ. వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు జరిగింది. ఇది అపోలో వారి సహకారంతో ఈ ప్రెస్ క్లబ్లో ఈరోజు మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు జరిగింది. ఇందులో వీడియో జర్నలిస్టులు చాలామంది హెల్త్కు సంబంధించిన విషయాలు కానీ, వృత్తి ధర్మంలో వాళ్ళు అసలు హెల్త్ సంబంధంగా ఏం చూసుకోకుండా బిజీ షెడ్యూల్లో ఉంటారు. ఆరోగ్యాన్ని కూడా పట్టించుకుంటూ, వృత్తి ధర్మంతో పాటు ఆరోగ్యాన్ని కూడా పట్టించుకుంటూ వాళ్ళు ఇలాంటి హెల్త్ క్యాంపులు వాళ్ళకు ఉపయోగపడతాయి. అందరూ ఉపయోగించుకొని వాళ్ళకు ఆరోగ్య సమస్యలు కూడా, వృత్తి ధర్మంతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా తెలుసుకొని హెల్త్ క్యాంపును ఉపయోగించుకోవాలని ఉద్దేశంతో టీవీజే ఈ మెగా హెల్త్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ పాల్గొని ఈ హెల్త్ క్యాంపును ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. ఈరోజు తెలంగాణ వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కెమెరామెన్లు అంటే ఫీల్డ్లో ఎక్కువగా పనిచేస్తుంటారు, వాళ్ళకి ఆరోగ్యపరమైన సంబంధమైన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. దీని గురించి మా అసోసియేషన్ తరఫున ఆలోచించి అపోలో హాస్పిటల్ వారి సౌజన్యంతో
ఈ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరించిన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వారికి, అపోలో హాస్పిటల్ వారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈరోజు మా మీడియా మిత్రులందరికీ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దానికి ముఖ్య అధికారులు సార్ కానీ, సాగర్ సార్ కానీ, ఇస్మాయిల్ సన్నా కానీ, సార్ కానీ అందరూ పాల్గొని విజయవంతం చేయడం కూడా జరిగింది. ఇంకోటి ఏంటంటే పొద్దుగా లేస్తే కానీ వాన ఎండ ఏం చూడకుండా ఎక్కడెక్కడో తిరుగుతుంటాం. ఎక్కడెక్కడో ఏ జబ్బు ఎవరికి ఉందో ఏం తెలియదు. అసలు తెలిసినా మేము బయట చూపించుకునే అంత ఆస్కారం ఉండదు. మాకు అంత డబ్బులు కూడా మేము పెట్టుకోలేదు. స్తోమతలో ఈ జీతాలతో పనిచేస్తూ ఉంటాము. సో దానివల్ల మాకు ముందు అందరిని అడిగాం. చాలామంది డాక్టర్ని కన్సల్ట్ అయితే అపోలో వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళు ముందుకు వచ్చి ఈరోజు మేము హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దానికి చాలామంది మీడియా మిత్రులు కానీ, మీడియా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ ఫ్యామిలీలు కానీ అనేక రకాలుగా వచ్చి వాళ్ళ స్కానింగ్ కానీ, ఏదైనా ఈసీజీ కానీ, మొత్తము ఏది కానీ అన్నీ చూపించుకొని వాళ్ళ సంతోషంగా వెళ్తున్నారు. సో ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళని కూడా అపోలో హాస్పిటల్ వాళ్ళు కన్సల్టెన్సీ కూడా ఇస్తామని చెప్తున్నారు. సో అందరు దయచేసి ఈరోజు ఈవినింగ్ వరకు అందరు వచ్చి మీరు మీ ఫ్యామిలీతో అందరు వచ్చి ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను నేను. ఈరోజు జర్నలిస్టుల ఆధ్వర్యంలో, హైదరాబాద్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం జరుగుతున్నది. దానిలో మేము లారెన్స్ అండ్ మయో నుంచి ఇక్కడ మేము ఈ వైద్య శిబిరంలో మేము లారెన్స్ అండ్ మయో తరపున వచ్చాము. లారెన్స్ అండ్ మయో ఆప్టికల్స్ తరపున వచ్చాము అనమాట. ఇక్కడ మేము ఫ్రీ ఐ చెకప్, ఫ్రీ కంటి వైద్య శిబిరం నిర్వహించాము. అలాగే మార్కెట్ సార్, మా నాగరాజు, జనరల్ సెక్రటరీ, వీళ్ళందరికీ ఇక్కడ మంచి క్యాంప్ నిర్వహించారు. జర్నలిస్టులకి ఎప్పుడు ఏ కార్యక్రమం మంచి కార్యక్రమం చేయాలనుకుంటే ప్రెస్ క్లబ్ వేదికగా మీరందరూ ప్రెస్ క్లబ్ వేదికగా మీకు ఎప్పుడు ఈ ప్రెస్ క్లబ్ వేదికను బాగా వినియోగించుకోవచ్చు. ఈ క్యాంప్ పెడుతున్నామని అడగగానే ఇమీడియట్గా మీకు ఆ రూము, ఈ రూము, 2 రూములు ఇస్తున్నాము అని చెప్పి ఇమీడియట్గా వచ్చాము.